నమస్తే అండి. అజిత్ దోవల్ గారు, ఈయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈయన ఇండియన్ జేమ్స్ బాండ్. పాకిస్తాన్ లో అణుబాంబులు తయారు చేస్తున్నారని చెప్పేసి అక్కడ భిక్షగాడిగా ఉండి ఆ దేశంలో భిక్షాటన చేస్తూ అక్కడ సమాచారాన్ని సేకరించి భారత్ కి పంపించి ఆ దేశాన్ని 15 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టినటువంటి ఘనత మన అజిత్ దోవల్ గారు. కేవలం ఒకే ఒక్క వెంట్రుకతో ఈయన ఆ పాకిస్తాన్ ని 15 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది, ఆయన ఏ విధంగా చేసినాడు తెలిస్తే మాత్రం మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అజిత్ దోవల్ గారు ఒక భిక్షగాడిగా చేసినటువంటి అదేదైతే ఉందో అది అందుకే ఆయన్ని ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారన్నమాట. అయితే ఏంటంటే భారతదేశం మన అజిత్ దోవల్ గారిని రహస్యంగా పాకిస్తాన్ పంపించడం జరిగిందన్నమాట. సో ఆ సమయంలో ఆయన భారతదేశ గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాలో పనిచేయడం జరిగిందన్నమాట. 1980 దశకంలో 1980 దాదాపు 40 సంవత్సరాల ముందు అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ లో ఫుల్ సెక్యూరిటీ ఉండేటటువంటి ప్రాంతంలో ఆయన అండర్ కవర్ ఆపరేషన్ కోసం దిగినారనమాట. అక్కడ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారని చెప్పేసి ఇండియాకి ఒక సమాచారం రావడంతో ఆయన అక్కడ పంపించినారు. అక్కడ కాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని చెప్పేసి ఈ కాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లోనే ఈ న్యూక్లియర్ వెపన్స్ అయితే వాళ్ళు తయారు చేయడానికి పూర్తి స్థాయి పరీక్షలు చేసుకోవడం జరిగింది. అదేమన్నా సొంత పరిజ్ఞానం తయారు చేసినట్టే కాదు. ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తి వేరే దేశం కింద పనిచేస్తా అక్కడ సమాచారాన్ని దొంగిలించి ఈ బ్లూ ప్రింట్లు దొబ్బేసి పాకిస్తాన్ కి వచ్చి తయారు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి శాస్త్రవేత్తలు, సైనికులు, అధికారులు రోజు ఏం చేస్తున్నారని వాళ్ళ కదలికలు గమనించడమే ఈయన యొక్క పని. సో అదే చేసేవాళ్ళు. ఈ మిషన్ లో ఆయనకు ఒక చిన్న బార్బర్ షాప్ లో ముఖ్యమైన ఆధారం అయితే లభించిందన్నమాట. ఆ షాప్ కి కహూటీలోని శాస్త్రవేత్తలు తరచుగా వచ్చేవారు. దోవల్ ఇతర భిక్షగాల మాదిరిగా ఆ షాప్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఎవరు పట్టించుకొని ఆ షాప్ ఫ్లోర్ పై పడి ఉన్నటువంటి వెంట్రుకలైన రహస్యంగా సేకరించి అది ఇండియాకి పంపించడం జరిగిందన్నమాట. అంటే ఎవరైతే ఆ బేస్ లో పనిచేస్తున్నారో, ఆ న్యూక్లియర్ వెపన్స్ కోసం పనిచేస్తున్నారో అసలు అక్కడ అది ఏం జరుగుతుందో తెలియదు అన్నమాట. అలాంటి క్రమంలో ఈయన నిఘా పెట్టినాడు. నిఘా పెట్టి ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు కటింగ్ చేయించుకోవడానికి ఎక్కడికైతే సలూన్కి పోతారో అక్కడ వెంట్రుకలు సేకరించి వాటిని భారతదేశానికి పంపించడం జరిగింది. సో అక్కడ భారతదేశానికి పంపించిన తర్వాత అక్కడ మన భారతదేశంలో వాటికి సంబంధించి క్లియర్ గా పరిశీలించినప్పుడు వాటిలో వచ్చేసి యురేనియం, అదేవిధంగా రేడియో యాక్టివ్ ఆనవాళ్ళు అయితే కనిపించింది అన్నమాట. దీంతో పాక్ న్యూక్లియర్ రీసెర్చ్ నిజమేనని చెప్పేసి భారత్ కి తెలిసింది. ఈ సమాచారం ఆధారంగా భారత్ వచ్చేసి తన జాతీయ భద్రతా వ్యూహాలని అదేవిధంగా అన్నింటినీ కూడా మార్చుకోవడం జరిగిందన్నమాట. అంటే అజిత్ దోవల్ గారు ఆ రోజు చేసినటువంటి పని 1980లో ఒక భిక్షగాడిగా చేసినటువంటి పని ఏదైతే ఉందో అది పాకిస్తాన్ ని 15 ఏళ్ళు వెనక్కి నెట్టడమే కాకుండా లేదంటే కనుక చాలా త్వరగా మన తర్వాత వెంటనే వీళ్ళ న్యూక్లియర్ వెపన్స్ అయితే తయారు చేసుకుని ఉండేవాళ్ళు. సో మొత్తానికైతే ఈయన కారణంగానే పాకిస్తాన్ ని చావు దెబ్బ కొట్టాడని చెప్తారు. అది సంగతి.